28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ప్రపంచమంతా ఏఐమయం అయిపోయింది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలను కోలుకోలేని దెబ్బ పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఉపద్రవం బ్యాంకింగ్ సెక్టార్ పైన కూడా పడింది. బ్యాంకింగ్ సెక్టార్లో కూడా రాబోయే రోజుల్లో భారీగా ఈ ఏఐ ఎఫెక్ట్ అనేది ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కనపడుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ చలపతిరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, ఏఐ వల్ల ఇప్పటి వరకు చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను కోల్పోయినటువంటి పరిస్థితిని చూసాం చాలా కంపెనీలో, వేల సంఖ్యలో. కానీ ఇప్పుడు బ్యాంకింగ్ పైన కూడా దీని ప్రభావం ఉండబోతుందనేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజంగానే బ్యాంకింగ్లో ఏఐ ప్రభావం ఉండబోతుందా? ఉద్యోగాలు పోబోతున్నాయా? అంటే ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు పాత టెక్నాలజీ మరుగున పడిపోతుంది. ఇప్పుడు ఎడ్ల బండ్లు పోయి బస్సులు వచ్చినప్పుడు ఎడ్ల బండ్ల వాళ్ళ ఉద్యోగాలన్నీ పోయినాయి. గిట్ల కొట్టేవాళ్ళు, ఎద్దులు మోపేవాళ్ళు కదా, ఎద్దులు బాగు చూసుకునేవాళ్ళు, బండి చక్రాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఉద్యోగాలు పోయినాయి. ప్రతి ఊళ్ళో పోయినాయి కదా. అట్లాగే కంప్యూటరైజేషన్ వచ్చినప్పుడు కొన్ని ఉద్యోగాలు పోయినాయి. ఎందుకంటే కంప్యూటర్ అని చెప్తోంది, ఇన్ని లెడ్జర్లు మెయింటైన్ చేసిన అవసరం లేదు, పేపర్ వర్క్ నుంచి కంప్యూటర్ బుక్స్ మెయింటైన్ చేసిన అవసరం లేదు. ఒక అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటే, లోన్ డాక్యుమెంట్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ పరిస్థితి వచ్చేసింది కదా. ఇద్దరు దిక్కు వాళ్ళంత స్టేషనరీ రూమ్ ఉండేది, ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి ఒక టెక్నాలజీని మించిన ఒక టెక్నాలజీ రావడం సహజం, కానీ ఇది కొంప ముంచే టెక్నాలజీ. నా అనుమానం ఏంటంటే అమెరికా ఎక్కువ ఎక్స్పెరిమెంట్ ఏఐ మీద చేయడానికి కారణం ఏంటంటే, ఏఐ ఎక్కువయ్యే కొద్ది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువయ్యే కొద్ది అమెరికాలో ఉండేటువంటి చైనా వాళ్ళని ఇండియా వాళ్ళు మెల్లగా తరివేయచ్చు, మెల్లగా తరివేయచ్చు. ఇది దీని వెనకాల ఆ యాంగిల్ కూడా ఉండొచ్చు. గవర్నమెంట్లు చెప్పవు, కొన్ని చెప్పరు, చేసేస్తారు వాళ్ళు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టడానికి అది కూడా ఒక రీజన్ కావచ్చు. మనం ఇండియాని చైనాని ఇండైరెక్ట్గా దెబ్బతీయచ్చు. ఇది కనపడని వారు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది టెక్నాలజీ వారు, ఇది కూడా నడుస్తుంటుంది. ఇండియాలో పరిస్థితి ఏంటంటే బ్యాంకింగ్ రంగం. బ్యాంకింగ్ రంగంలో సిమిలారిటీ జాబ్స్ అని కొన్ని ఉన్నాయి, ఇవి పోతాయి. అంటే సపోజ్ ఇన్స్పెక్షన్ చేయాలి, బ్యాంక్కి వెళ్ళి బ్రాంచ్కి వెళ్ళి ఆ బ్రాంచ్లో కూర్చొని 15 రోజులు 20 రోజులు ఇద్దరు ఆఫీసర్లు ఏ అకౌంట్ ఎలా ఓపెన్ చేశారు, ఏ లోన్ ఎలా ఇచ్చారు, సరిగ్గా రాశారా, ఎక్కడ గ్యాప్లు ఉన్నాయా, సరిగ్గా వాడాడా, డబ్బులు ఏడపోయినాయి, ఇవన్నీ చూస్తారు. 15-20 రోజులు కూర్చొని రాసి వచ్చేసరికి జగన్ తెల్లారిపోతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన దాని లాభం ఏంటంటే, లోన్ డాక్యుమెంట్లు లోడ్ చేస్తాము సిస్టంలో, అది అక్కడ చూస్తుంది, ఇక్కడ లోపం ఉందని చెప్తుంది. ఇక్కడ గ్యారెంటర్ పేరు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అడ్రస్ సరిగ్గా ఇక్కడ రాయలేదని చెప్తుంది. అది వెరిఫికేషన్ మనం చేయాల్సిన పని అదే చేసేస్తాం. అది ప్రాబ్లం. సాఫ్ట్వేర్లో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏంటి, అదే ప్రోగ్రామ్ రాయడం. అదే ప్రోగ్రామ్ రాస్తే ఇంకా సాఫ్ట్వేర్ అక్కర్లేదు, దాన్ని ఆపరేట్ చేసేవాళ్ళు 4 ఉంటే చాలు. ఇది కావాలి, ఈ ప్రోగ్రామ్ని ఫీడ్ చేస్తే అదే చేసేస్తుంది. అదే పరిస్థితి. ఇప్పుడు నదికి ఆనకట్ట కట్టాము, కట్టేటప్పుడు కొన్ని వేల ఉద్యోగాలు ఉంటాయి. అதாவது గేట్లు తీసేవాళ్ళు ఉంటే చాలు. ఎట్లా గేట్లు తీసేవాళ్ళు, గేట్లు మూసేవాళ్ళు ఉంటే చాలు, అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆనకట్టలు కట్టాము, పెద్దగా కట్టాము, గేట్లు తీసేవాళ్ళు మూసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, ఒక 50 మంది ఉంటే సరిపోతుంది. 3 షిఫ్ట్లో పనిచేస్తారు, కావాలంటే ఎత్తుతారు, అంటే దించేస్తారు. ఇదే పరిస్థితి ఇప్పుడు రాబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక గేట్లు పెట్టే వ్యాపారంగా మారిపోతుంది. ఒక ఆనకట్ట కట్టడానికి డబ్బు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డబ్బు ఖర్చు అవుతుంది, కానీ ఒకసారి వచ్చిన తర్వాత కొంప ముంచేస్తుంది. ఇంకా అందరికీ ఉద్యోగాలు పోతాయి. డ్యామ్ కట్టేసాక ఇంకా ఉద్యోగాలు ఉండవు కదా, మళ్ళీ ఇంకో డ్యామ్ కట్టేదాకా పోవాలి. అంటే ఇప్పుడు దీనివల్ల లాభమా నష్టమా సార్ బ్యాంకింగ్? అంటే దానివల్ల దూకుడు పెరిగి మంచి ఒక లాభం అయితే ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఐరన్ అండ్ స్టీల్ షాప్కి లోన్ ఇస్తున్నాను అనుకోండి, డేటా అంతా లోడ్ అయింది అనుకోండి, అది చెప్తుంది ఇండియాలో 2142 ఐరన్ షాపులకు లోన్లు ఇచ్చాము, ఇందులో 72 పోయినాయి, 145 ఎన్పిఎల్ అయిపోయినాయి, జాగ్రత్త అని చెప్తుంది. లేదా మీ స్టేట్లో, ఈ తెలంగాణలో 72 షాపులకు లోన్లు ఇచ్చాం ఐరన్ అండ్ స్టీలు, ఇందులో 22 బాగా నడుస్తున్నాయి, 22 పోయినాయి అని రాస్తుంది. సో యూ కెన్ టేక్ ప్రికాషన్. అంటే టెక్నాలజీలో అడ్వాంటేజ్ అంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ డిసిమేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మన దాకా చేరుతుంది, చివరి వాడికి కూడా చేరుతుంది. అది దానివల్ల లాభం ఉంటుంది, లేకపోతే లేదనమాట. లేదు, మన క్రికెట్ మ్యాచ్ లాగా అవుతుంది, అదే పరిస్థితి, కొలాప్స్ అయిపోతుంది.
కదా డిఫీట్ వస్తుందన్నమాట. అలాగే ఈ డెసిమేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చివరి దాకా వెళ్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ప్రాబ్లం అది. ఎందుకు భయపడుతున్నారంటే కంప్యూటర్ లాగా కాదు ఇది, కంప్యూటర్ని మించిన తాత ఇది, అది సమస్య. సో రేపొద్దున ఆడిట్లో డబ్బులు జనం అక్కర్లేదు, రికవరీకి జనం అక్కర్లేదు. మీరు 10,000 కట్టారంటే మీకే మెసేజ్ వస్తుంది, ఇంకా 4,200-500 కట్టాలా, పలానా రోజు లోపల కట్టకపోతే నీ అకౌంట్ ఎన్పీ అవుతుంది, నీకు మెసేజ్ వస్తుంది. బ్యాంక్ కూడా ఫోన్ చేయక్కల, బ్యాంక్ కూడా ఫోన్ చేయగలరు. మీరు పలానా ఫోన్ నెంబరు పలానా ఇదే పాన్ నెంబర్ అని ఇస్తే మీ జాతకం అదే చెప్తుంది. ఇవన్నీ సిబిల్ రిపోర్ట్లు తీయక్కర్లేదు. పలానా బ్యాంకులో లోన్ తీసుకున్నాడు 26లో ఇంత గ్యాప్ ఉంది, 6 నెలలకు 6 నెలలకు 3 నెలలకు కడుతున్నాడు, రెగ్యులర్గా కట్టట్లేదు, సత్యకొట్టు కదా. అంటే డేటా ఎంత ఫీడ్ చేస్తామో అంత గొప్పగా అనలైజ్ చేస్తుంది. డేటా ఫీడ్ చేయడానికి మాత్రం ఉద్యోగాలు కావాలి, ఆ తర్వాత అక్కర్లేదు. ఇందాక మనం చెప్పినట్టు గేట్లు ఎత్తడానికి తీయడానికి మాత్రం జనం ఉంటారు. ఇప్పుడు బ్యాంక్లో ఉన్నటువంటి మన రెగ్యులర్గా బ్యాంకు పోతే చూస్తాం కదా సార్, చాలా చీరలలో కూర్చొని ఉంటారు ఉద్యోగులు. ఇప్పుడు సేమ్ ఇది వచ్చినా కూడా అంతమంది ఉంటారా, లేకుంటే అట్లాంటి వాళ్ళు ఉంటారా? ఇప్పటికే ఒక మార్పు వచ్చింది. ఐసిఐసిఐలో HDFCలో మీరు చూసే ఉంటారు లేదా వినుంటారు, క్యాష్లెస్ బ్రాంచెస్ ఓపెన్ చేశారు. క్యాష్ కౌంటర్ లేదు, క్యాష్ కౌంటర్ లేదు. ఇప్పుడు DBS బ్యాంక్ ఉంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. DBS బ్యాంక్ ఇండియాలో ఉంది, ఒక 20 బ్రాంచ్లు ఉన్నాయి. ఒక్క బ్రాంచే ఉంది హైదరాబాద్లో, కానీ అక్కడ నాగారం దాకా అకౌంట్లు ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉండేదానికి నాగారంలో అక్కడ ECL అవతల, అవునా, అక్కడ BHPL అవతల కూడా అకౌంట్లు ఉన్నాయి. ఎట్లా సాధ్యం అంటే ఇవారే కస్టమర్ ఆఫ్ ది బ్యాంక్, బ్రాంచ్ కాదు. స్లోగా ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూ విల్ బికమ్ ఏ కస్టమర్ ఆఫ్ ది బ్యాంక్, నాట్ ది బ్రాంచ్. బ్రాంచ్లు ఉండవు, ఇక బ్రాంచ్ ఉండకూడని పరిస్థితి వస్తుంది అనమాట. అంటే బీద వాళ్ళ కోసంగా ఏదైనా కొన్ని బ్రాంచ్లు పెట్టుకోవడం తప్పించి, పెన్షన్ ఇవ్వడానికి, గవర్నమెంట్ ఇచ్చే స్కీములు ఇవ్వడానికి 4 బ్రాంచ్లు పెట్టుకోవడం తప్పించి మెల్లమెల్లగా అది ఇలా అవుతుంది. ATMలు ఉన్నాయి కదా, ఉన్నాయి, మిగతా దానికి బ్యాంకు ఒక్కలేదు, మిగతా పని అది చేస్తుంది. డిపాజిట్ దాంట్లో హ్యూమన్ ఎఫర్ట్ అంతా అది చేస్తుంది. అంటే సపోజ్ మెడికల్ ఫీల్డ్ అనుకోండి, ఆర్టిఫిషియల్ నుంచి ఏమి చేయలేదు, హెల్ప్ చేస్తుంది. మన డేటా ఫిలప్ చేస్తే ఈ రోగం ఉందని చెప్తుంది కావాలంటే, అక్కడ డాక్టర్కి హెల్ప్ అవుతుంది, డాక్టర్ని రీప్లేస్ చేయలేదు. కానీ ఇక్కడ అలా కాదు, మాన్యువల్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేసేస్తుంది. మాన్యువల్ వర్క్ని రీప్లేస్ చేస్తుంది కాబట్టి కొన్నాళ్ళకు పోయిందాక 10 ఏళ్ళ పోయిన తర్వాత ఇక్కడ రాసి పెట్టుకోండి, యూ విల్ బి ఏ కస్టమర్ ఆఫ్ ది బ్యాంక్, నాట్ ది బ్రాంచ్. సో కస్టమర్ ఆఫ్ ది బ్రాంచ్ అనేది పోయి కస్టమర్ ఆఫ్ ది బ్యాంక్ అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు DBSలో ఆల్రెడీ నడుస్తుంది. ఒక 30 బ్రాంచ్లు ఉన్నా కూడా వాళ్ళు దేశం అంతా అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. మార్కెటింగ్ ఆఫీసర్ ఉంటే చాలు, ఎంత ఫీడ్ చేసేస్తే డేటా కరెక్ట్గా ఉందంటే యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే రిజెక్ట్ చేసేస్తుంది. ఈ అకౌంట్ వద్దంటుంది, ఈ అకౌంట్ వద్దంటుంది. అకౌంట్ కరెక్ట్గా ఉందా ఓపెన్ చేయి. లోన్ కావాలా అప్లై చేయి. ఏ లోన్ కావాలన్నా నువ్వు ఆన్లైన్లో అప్లై చేయడమే. బ్రాంచ్కి వెళ్ళి నాకు ఎడ్యుకేషన్ లోన్ కావాలి, హౌసింగ్ లోన్ కావాలి, నేను కొండాపూర్లో ఇల్లు కొంటున్నాను, ఇవన్నీ ఎక్కలేదు. నువ్వు ఫీడ్ చేసావంటే వెరిఫై చేసేస్తుంది. అది సమస్య. అంటే రెరాలో పలానా నెంబర్ ఉంది అనుకోండి, రెరా నెంబర్లోకి వెళ్ళి వెరిఫై చేసి ఈ ఫ్లాట్ లేదంటుంది, ఈ ఫ్లాట్ లేదు 10 అంతస్తులు ఉంది, 11 అంతస్తులు లేదు, క్యాన్సిల్ అనేస్తుంది, అయిపోయాయి. ఇవన్నీ ఎవరు చేయాలా? మాన్యువల్గా చేయాలా. ఈ మాన్యువల్ జాబ్స్ అన్నీ కూడా ఎగిరిపోతాయి అన్నమాట. డేటా కొలెక్ట్ చేస్తుంది, డేటా అంతా సేకరిస్తుంది. మనం ఎంత డేటా దానికి ఫీడ్ చేస్తామో అంత గొప్ప రిజల్ట్ వస్తుంది. సో బ్యాంకింగ్లో రాబోయే రోజుల్లో ఒక 7-8 ఏళ్ల తర్వాత అప్పుడు దాకా రిక్రూట్మెంట్ ఉండకపోవచ్చు. కంప్యూటర్ చేసినప్పుడు నేను చూశాను ప్రాక్టికల్గా. ఒక 7-8 ఏళ్ళు రిక్రూట్మెంట్ లేదు. 2001 నుంచి మొదలు పెట్టుకుంటే 2010 దాకా రిక్రూట్మెంట్ లేదు. ఎందుకు లేదు? ఉన్న ఉద్యోగాలనే పోతున్నాయి కదా. రిటైర్ అయిపోయిన వేకెన్సీలు ఫిలప్ చేయలే అంటే కంప్యూటర్ వచ్చింది కదా. ఇన్ని లెడ్జర్లు, ఇన్ని మెయింటెనెన్స్లు, ఇంతమంది సబ్ స్టాఫ్లు కూడా అక్కర్లేదు. ఇప్పుడు సబ్ స్టాఫ్లు కూడా మీరు బ్రాంచ్ల్లోకి పోయి చూడండి, టెంపరీ బేసిస్లో 6,000, 7,000, 10,000 పనిచేస్తున్నారు, ఉద్యోగం లేదు. అయినా ఇప్పుడు HDFCలోకి పోతే మీరు ఆఫీసర్ ఉద్యోగం తప్ప క్లర్క్ ఉద్యోగం లేదు. ICICIలో లేదు, యాక్సిస్లో లేదు, ఉండేది ఓన్లీ ఆఫీసరే. టెంపరీగా ఒక 4 డైలీ వేజెస్ మీద పనిచేస్తుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఆ ఫీడ్ చేసే ఆఫీసర్లు ఉంటారు, కానీ మిగతా ఆఫీసర్లు కూడా ఉండరు. మిగతా ఆఫీసర్లు కూడా ఉంటారు. అంటే రాబోయే ఒక 5-6 ఏళ్లలో దీని ఇంపాక్ట్ బలంగా కనిపిస్తుంది, చాలా బలంగా కనిపిస్తుంది. అట్లా ఇట్లే కాదు, కొన్ని వేల మంది ఎవరైతే రిటైర్ అవుతుంటారో ఆ వేకెన్సీలోకి ఫిలప్ చేయరు. ఇప్పటికే చేయట్లేదు, ఇక ముందు అసలు చేయరు. అంటే 5-6 ఏళ్ళ తర్వాత వీ కెన్ సీ ద రిడక్షన్ ఆఫ్ ది. ఇంకా బ్రాంచ్లు ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
హైదరాబాద్లో 3 బ్రాంచ్లు 4 బ్రాంచ్లు ఉంటే మొత్తం కవర్ అయిపోతుంది. ఈస్ట్లో ఒకటి, నార్త్లో ఒకటి, సౌత్లో ఒకటి, సెంట్రల్లో ఒకటి పెట్టుకుంటే చాలు. అలా ఆ పరిస్థితి వస్తుంది అనమాట. కేవలం ఈ పెన్షన్లు ఇవ్వడానికి బీద వాళ్ళకి ఏలు ముద్దులు వేసే వాళ్ళ కోసంగా ఓ 4-5 బ్రాంచ్లు ఓపెన్ చేసుకోవాలి ఒక్కొక్క పేటలో, అంతే. అంతే తప్పించి పెద్దగా ఉండదు అనమాట. ఇంపాక్ట్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. క్రమంగా మెల్లగా బ్యాంకులో ఇప్పుడు 10 లక్షల మంది ఉద్యోగాలు ఉంటే ఒక 5-6 ఏళ్ల తర్వాత అది 3-4 వచ్చేస్తుంది. ఇది మాత్రం నిజం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ప్రస్తుతం ఏఐ అనేది బ్యాంకింగ్ సెక్టార్ పైన కూడా ఏ రకంగా దూసుకు అనేది చాలా చక్కగా చెప్పారు. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్లో కూడా ఇక ఉద్యోగాలు అనేటివి దాంట్లో కొత్తగా రిక్రూట్మెంట్ అనేది కూడా అసలు ఉండకపోవచ్చు అంటూ కూడా చలపతిరావు గారు చెప్తున్నారు.